ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ దినము వాగ్దానాన్ని వింటున్న మీరు ఒకసారి గమనించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి. పరిశుద్ధులు అనేక శ్రమలను ఎదుర్కొన్నారు, అనేక ఉపద్రవాన్ని, అనేక కష్టాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఎదుర్కొన్నప్పుడు వారు సంతోషించారు, కానీ వారు విసిగిపోలేదు, సనగలేదు, గొనగలేదు. ప్రభు యొక్క ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన వాగ్దానములను చేతబట్టిన వారే తనముతోనే ఉన్నారు అన్న విషయాన్ని ఎరిగిన వారే శ్రమల్లో కూడా వారు సంతోషించగలిగారు. ఈ దినము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము చిన్న కష్టం వచ్చినా ఎంతమంది దేవుణ్ణి విడిచిపెట్టి అన్యులుగా మారిపోవటం లేదు? ఎంతమంది తాము అనుకున్నది నెరవేరులని దేవుణ్ణి పక్కకి వెళ్ళిపోయిన వారు ఎంతమంది దేవుని యొక్క శ్రమలు వచ్చిందని చెప్పి మందిరానికి అంతమంది రావటం లేదు? ప్రియులారా, గమనించండి. విశ్వాసికి అది తగదు. అవిశ్వాసి, నటించేవారు ఇలా ప్రవర్తిస్తారు. నిజంగా క్రీస్తుని నమ్ముకున్న ఎవరు కూడా ఎన్ని పోరాటం వచ్చినా, ఎన్ని కష్టం ఉపద్రవం వచ్చినా క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటారు. క్రీస్తు ప్రేమల నుంచి వారిని ఎడబాపోయేది ఏది కూడా ఉండదు అన్న విషయాన్ని మీరు గమనించి ఒక మంచి నిర్ణయంతో నీవు నిజమైన క్రైస్తవుడిగా ఉన్నావా, నామకార్థపు క్రైస్తవుడిగా ఉన్నావా, ఎలా ఉన్నావో నీవు పరీక్షించుకొని ఈ దినము ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని యొక్క సముఖంలో ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభిస్తావా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ గణభగు నామమునకై స్తోత్రాలు. నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు, అందులోకి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయం మందు ప్రత్యేకించి మేము ప్రార్థన చేయుచున్నాం. వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా ఉదయకాల సమయం మందు మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు, అందులోకి వందనాలు. ఈ వాక్యాన్ని విన్న మేము ప్రతి శ్రమల్లోనూ, ప్రతి బాధల్లోనూ, వ్యాధిలోనూ సాక్షిగా సంతోషించేవారుగా మమ్మల్ని చేయమని, అట్టి హృదయం మాకు దయచేయమని, ఎవరైతే మీ సమ్ముఖంలో ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి కార్యము చేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీరాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.